హలో ఫ్రెండ్స్, మహాభారతం క్విజ్ సిరీస్లో ఇది డే 6. కురుక్షేత్ర యుద్ధం గురించి ఈ 20 ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పగలరా? చివరి ప్రశ్న చాలా మందికి తెలియదు. మొత్తం వీడియో పూర్తిగా చూడండి, మీ జ్ఞానాన్ని ఇప్పుడే పరీక్షించుకోండి. కురుక్షేత్ర యుద్ధం ఎన్ని రోజులు జరిగింది? 18, 10, 30. 18 రోజులు. మహాభారత యుద్ధం మొత్తం 18 రోజులు కొనసాగింది. కురుక్షేత్ర యుద్ధం ఎక్కడ జరిగింది? ద్వారక, హస్తినాపురం, కురుక్షేత్రం. కురుక్షేత్రం. హర్యానాలోని కురుక్షేత్రంలో యుద్ధం జరిగింది. పాండవుల పక్షాన ప్రధాన యోధుడు ఎవరు? అర్జునుడు, యుధిష్ఠిరుడు, నకులుడు. అర్జునుడు. అర్జునుడు పాండవుల ప్రధాన యోధుడు. కౌరవుల మొదటి సేనాధిపతి ఎవరు? కర్ణుడు, భీష్ముడు, ద్రోణుడు. భీష్ముడు. యుద్ధం మొదటి 10 రోజులు భీష్ముడు సేనాధిపతి. భీష్ముడు ఎలా పడిపోయాడు? గదతో, ఖడ్గంతో, బాణాలతో. బాణాలతో. అర్జునుడి బాణాలతో సరసయ్యపై పడిపోయాడు. ద్రోణాచార్యుడు ఎలా మరణించాడు? దృష్టద్యుమ్నుడు చంపాడు, భీముడు చంపాడు, అర్జునుడు చంపాడు. దృష్టద్యుమ్నుడు చంపాడు. దృష్టద్యుమ్నుడు ద్రోణుని సంహరించాడు. కర్ణుడు ఎప్పుడు యుద్ధంలో చేరాడు? భీష్ముడు పడిన తర్వాత, మొదటి రోజు, చివరి రోజు. భీష్ముడు పడిన తర్వాత. భీష్ముడు ఉన్నప్పుడు కర్ణుడు యుద్ధం చేయలేదు. అభిమన్యుడు ఎలా మరణించాడు? గదతో, చక్రవ్యూహంలో, బాణాలతో. చక్రవ్యూహంలో. చక్రవ్యూహంలో చిక్కుకొని వీరమరణం పొందాడు. ఘటోత్కచుడు ఎవరి కుమారుడు? అర్జునుడు, నకులుడు, భీముడు. భీముడు. భీముడు మరియు హిడంబికుకు జన్మించాడు. ఘటోత్కచుడిని ఎవరు చంపారు? ద్రోణుడు, కర్ణుడు, దుర్యోధనుడు. కర్ణుడు. కర్ణుడు తన దివ్యాస్త్రం ఉపయోగించి చంపాడు. కర్ణుడు ఎలా మరణించాడు? అర్జునుడు చంపాడు, భీముడు చంపాడు, శల్యుడు చంపాడు. అర్జునుడు చంపాడు. అర్జునుడు కర్ణుడిని సంహరించాడు. ద్రోణుడి కుమారుడు ఎవరు? అశ్వత్థామ, శల్యుడు, కర్ణుడు. అశ్వత్థామ. అశ్వత్థామ ద్రోణాచార్యుడు కుమారుడు. అశ్వత్థామ ఏ ఆయుధం ఉపయోగించాడు? నాగాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్నాస్త్రం. బ్రహ్మాస్త్రం. అతను బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. దుర్యోధనుడు ఎవరి చేతిలో మరణించాడు? కృష్ణుడు, అర్జునుడు, భీముడు. భీముడు. గదాయుద్ధములో భీముడు దుర్యోధనుడిని ఓడించాడు. శకుని ఎవరి చేతిలో చనిపోయాడు? సహదేవుడు, భీముడు, అర్జునుడు. సహదేవుడు. సహదేవుడు శకునిని సంహరించాడు.
జయద్రథుడు ఎవరి చేతిలో చనిపోయాడు? అర్జునుడు, భీముడు, నకులుడు. అర్జునుడు. అర్జునుడు సూర్యాస్తమయం ముందు జయద్రథుడిని చంపాడు. యుద్ధములో కృష్ణుడు ఏ పాత్ర పోషించాడు? యోధుడు, సేనాధిపతి, రథసారథి. రథసారథి. కృష్ణుడు అర్జునుడికి రథసారథిగా ఉన్నాడు. పాండవుల విజయం ఎందుకు సాధ్యమైనది? సంఖ్య వల్ల, ధర్మం వల్ల, శక్తి వల్ల. ధర్మం వల్ల. ధర్మపక్షం కావటంతో విజయం సాధించారు. యుద్ధం తర్వాత హస్తినాపుర రాజు ఎవరు అయ్యారు? యుధిష్ఠిరుడు, అర్జునుడు, భీముడు. యుధిష్ఠిరుడు. యుధిష్ఠిరుడు రాజుగా పట్టాభిషేకం అయ్యాడు. కురుక్షేత్ర యుద్ధం ప్రధాన సందేశం ఏమిటి? రాజ్యం, యుద్ధం, ధర్మ విజయం. ధర్మ విజయం. మహాభారతం చివరికి ధర్మమే గెలుస్తుందని చెబుతుంది. మీరు 20లో ఎంత స్కోర్ చేశారు? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఈ కురుక్షేత్ర యుద్ధం ప్రత్యేక క్విజ్ మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం డివోషనల్ క్విజ్ బై మనీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.